కాదు విషయం. పడికట్టు పదాలు జన్మరూపాలు ఎవరైనా ఏ తల్లైనా ఏ చెల్లైనా ఈ మాటలు కాదు. అవి కాదంటే నాకు దక్కను నువ్వు ఎవరికి దక్కనియ్యమని అనకూడదు. మగధీరాలో సినిమాలో ఇప్పుడు ఆయన చెప్పారండి. ఇప్పుడమ్మా అసలు విషయం ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ పైకి కనపడుతున్న విషయాలు. ఇవన్నీ వీళ్ళందరూ బాణాలు ఉపయోగిస్తున్నారు. ఎవరు ఉపయోగిస్తున్నారు? వెనకాల ఒక దృఢమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో మీరు అర్థం చేసుకుంటారు. నేను మొత్తం చెప్పిన ఆ శక్తి ఎవరు, ఎందుకంటే ఇక్కడ చూడండి వరుసగా మీరు ఏం చేసిన ఒక కదిలిస్తున్న వేర్లు, ఏం చేసిన బాణాలు ఎటు జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్ మనిషి. నెక్స్ట్ ఆయుధం ఏం పెట్టింది త్రివిక్రమ్ అనే ఆయన పవన్ కళ్యాణ్ మనిషి. నెక్స్ట్ హరిశంకర్, నెక్స్ట్ అది ఇట్లా ఏం చేస్తున్న ఆర్డర్లో వస్తున్న ఏం చేస్తున్న ఈ ఆయుధాలన్నీ, ఈ వేర్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ వేర్లు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాయి. పవన్ కళ్యాణ్ మనుషులు ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషిని బదనాం చేయాలి. ఈ ఏమి ఇక్కడ పవన్ కళ్యాణ్ మనిషి బదనాం అవ్వాలి. పవన్ కళ్యాణ్ మనిషి ఎదుగుతూ పోతున్నాడు. 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కూటమి తరపున ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఎందుకంటే చంద్రబాబు 80 ఏళ్లు తన రాజకీయాలకు దూరం తనక జనంలోనూ జనసేనకుల్లోనూ ఇక 2029 మందే రాజ్యం, మనమే సీఎం క్యాండిడేట్ అనే నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చంద్రబాబుకు అది గిట్టని విషయం. చంద్రబాబుకి ఎందుకు తన కొడుకుని, ఏ తండ్రి తప్పులు, ఏదంటే తన కొడుకుని తీసుకెళ్లాలి. తన కొడుకుని తీసుకెళ్లాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న పొజిషన్లో పవన్ కళ్యాణ్ దాటుకుని కొడుకుని తీసుకెళ్లాలంటే అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. అందుకని లోపాయికారిగా చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందంటే పెదాలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి. అతను రాజకీయంగా పవన్ కళ్యాణ్ పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గొప్ప, పవన్ కళ్యాణ్ అది పొగుడుతూ వెనకాల ఇలాంటి ట్రాక్. సో దట్ ఈ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంకో ముగ్గురు రాజకీయంలోంచి పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళని మొత్తం వీళ్ళందరినీ ఇట్లా ఏదో ఒక ట్రాక్ లో ఇరికిచ్చి వాళ్ళని తీసుకెళ్లి ఫైనల్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ చుట్టూ మనుషులు కానీ పూర్తిగా చెప్తా, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ మొత్తం కూడా ఒక దుష్టభూయిష్టమైన అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తించే గ్యాంగ్ వీళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, మొదటి పెళ్లి అయినాక రెండో పెళ్లి చేసుకోకుండానే విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి కడుపు చేశాడు అమ్మాయికి. ఇలాంటి బాపతు వీళ్ళందరూ అని ఒక బ్యాడ్ నేమ్ తీసుకొస్తే, ఈ బ్యాడ్ నేమ్ తీసుకుని పవన్ కళ్యాణ్ యొక్క మసక మారితే, పవన్ కళ్యాణ్ విషయం ప్రజల్లో మసక మారితే అప్పుడు తన కొడుకును ముందుకు తీసుకెళ్లొచ్చు, తన కొడుకును ముందుకు తీసుకెళ్లాలి. ఇది దుష్ట కార్యక్రమం. ఇప్పుడే ఎందుకు మొదలెట్టారు? మేము చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటే ఇవాళ మొదలెడితే ఈ నింద ఎవరి మీదకి వెళ్తుంది? వైసీపీ మీదకి వెళ్తుంది. వైసీపీ మీదకి నింద వెళ్తుంది, ఫలితం తనకు దక్కుద్ది. ఇప్పుడే మొదలెడతాడు ఆయన. 27 నాడు మొదలెట్టాడు. 27 దాకా వీళ్ళ మనందరూ ఎదురు చూస్తాం. 27, 29 ఎన్నికలు, 27లో మనం స్కీమ్ వేద్దాం అనుకుంటాం. ఆయన చంద్రబాబు అదే మనకి చంద్రబాబు తేడా. చంద్రబాబు ఇవాళ కదిలిస్తున్నాడు. అలా మంచిగా ఉంటున్నప్పుడే కదిలిస్తూ తన కొడుకును ముందు తీసి పవన్ కళ్యాణ్ అలా దిగవార్చడానికి, అతను మసకబారడానికి, అతని మీద ఇలాంటి అమ్మాయిల విషయాల్లో ఆరోపణలు, అతని మనుషులు ఇలాంటి వాళ్ళు ప్రజల్లో ఒకరి తర్వాత వస్తే ఆటోమేటిక్ ప్రజల్లో ఇదేంటి అందరూ పవన్ కళ్యాణ్ మనుషులు అందరూ ఇలాంటి అని ఒక ఏహే భావం వస్తుంది. అది కలిగించినప్పుడు అతను పక్కా ట్రాప్ వేస్తాడు. ఇది జరుగుతుంది. అందులో మొదటి అడుగు ఇది. పవన్ కళ్యాణ్ ని బదనాం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలో వెనకాల నుండి ఉన్న హస్తం ఇది. దీని కారణాలు, ఆధారాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఈ వాళ్ళ ఫోన్ డిస్కషన్లో ఏమిటి అని మాట్లాడుకున్న విషయాలు నా దగ్గర ఉన్నాయి. అది సమయం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేస్తా. అవి ఉన్నాయి. అది చెప్పి ఉండబట్టే చెప్తున్నా. లేకపోతే ఇది అందరికీ ఆశ్చర్యం వేస్తే ఇప్పుడు ఎలా వినేవాళ్ళు కూడా ఇదేంటిది జానీ మాస్టర్కి దీనికి లింక్ ఏంటని. అదే చంద్రబాబు యొక్క రాజకీయం అంత క్షుద్ర రాజకీయం అంత గొప్పగా చేస్తాడు. ఎవరికి ఈ చేసేది కూడా చేతికి మట్టంట కూడా మర్డర్ చేయగలిగిన మహత్తరమైన తెలివితేటలు ఉన్నవాడు. అందుకని ఇప్పుడు చేసేది ఎవరైనా అడగండి, మీరు నేను ఎవరినైనా అడగండి, అది వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ భద్రాన్ని వైసీపీ చెప్తున్న ఒక వర్షన్ బాగా ఇంత ఇండస్ట్రీలోని చాలా వరకు చాలా కేసెస్ చాలా మంది ఇలా చెప్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఈ అమ్మాయి కేసే ఇప్పుడు మనకు హైలైట్ అవుతోంది.